వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ స్టేట్లో ఇచ్చిన స్కూల్ అసిస్టెంట్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండు కాని సంఖ్యను పొందుటకు సంభావ్యత ఎంత? అసలు పాచికను దొర్లించినప్పుడు మొత్తం పర్యవసానాలు ఎన్ని? 6 1 2 3 4 5 6. మరి మనకి ఏమడిగాడు క్వశ్చన్? ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాని సంఖ్య ఏముంది ఇక్కడ? 1 to 6 నెంబర్స్ వరకు తీసుకుంటే మనకి ఇందులో ఏది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కానిది ఏంటిది? 1. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు. అంటే మనకు అనుకూల పర్యవసానాలు ఎన్ని? 1. అంటే మనకి సంభావ్యతకి ఫార్ములా ఏంటి? అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తం పర్యవసానాల సంఖ్య. అనుకూల పర్యవసానాలు ఎన్ని? 1. మొత్తం పర్యవసానాలు 6. అంటే మనకి ప్రాబబిలిటీ వచ్చి సంభావ్యత ఎంత? 1/6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు 10% నష్టంతో 540 రూపాయలకి అమ్మబడింది. అయినా దాని కొన్న వెల ఎంత? క్వశ్చన్ చూడండి ఒకసారి. 540 రూపాయలకి అమ్మితే 10% నష్టం వచ్చిందంట. అయితే ఎంత కొన్నాడు అనేది అడుగుతున్నాడు. కొన్న వెల ఎంత? మొత్తం 540 రూపాయలకి 540 రూపాయలకి అమ్మితే ఎంత శాతం వచ్చింది నష్టం? 10% కదా. మరి మొత్తాన్ని మనం 100% అనుకుంటే 10% నష్టాన్ని తీసేయను. అంటే ఈ 540 రూపాయలు అనేది ఎంత? 90% అనమాట. మరి మొత్తం ఎంత? కొన్న వేల ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుని మొత్తాన్ని 100%. ఇప్పుడు చూడండి, 540 రూపాయలు అనేది 90% అయితే మనకి 100% ఎంత? అదే కదా క్వశ్చన్. ఈ జీరో క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఈ 9 అనేది 54లో ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ 1 అంటే x, 6 ఇంటూ 100 అంటే 600. దేర్ఫోర్ x అంటే ఏంటి? మనకి కొన్న వెల. కొన్న వెల ఎంత? 600. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రక్క పటంలో y + 2x = ఎంత అని అడుగుతున్నాడు. ఒక రాంబస్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చి ఈ యాంగిల్ వచ్చి 45 degrees, ఇక్కడ వచ్చి y, ఇక్కడైతే x. అంటే ఈ x వాల్యూస్ని కనుక్కొని y + 2x అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని సపరేట్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ 45 degrees ఇచ్చాడు మనకి. ఇది వచ్చి x, ఇది వచ్చి y. ఇక్కడ ఇది ఒక చూడటానికి ఎలా ఉంది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది కదా. మరి ఇక్కడ కోణం ఎంత ఉంటుంది? 90 degrees. అంటే y వచ్చి మనకి ఎంత? 90 degrees. y 90 ఉంది, ఇక్కడ 45 degrees ఉంది. x వాల్యూ ఎంత? ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees కదా. అంటే x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు. 90 + 45 + x = 180. ఇప్పుడు చూడండి, 90 + 45 అంటే 135 + x = 180. x వాల్యూ ఎంత వస్తుంది? 180 - 135. అప్పుడు ఎంత? 45 degrees. x వాల్యూ వచ్చి 45. అంటే ఇది ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం. x వచ్చి మనకి 45 degrees. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కున్నాడు? y + 2x. y ఎంత? 90 + 2x అంటే 2 × 45, 90. 2 45 ఎంత? 90. 90 + 90 వచ్చి 180 degrees. దేర్ఫోర్ y + 2x వాల్యూ ఎంత? 180 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 ఖండన రేఖల ఖండన బిందువుల సంఖ్య ఎంత? ఎన్ని అంటున్నాడు. ఏవైనా 2 రేఖలు ఖండించుకున్నాయి అనుకోండి, అట్లకి ఏర్పడి ఖండన బిందువుల సంఖ్య 1. ఆన్సర్ వచ్చి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దత్తాంశం యొక్క బహుళకం ఎంత అంటున్నాడు. 5 6 5 6 3 2 1 5 6 2 6. ఇక్కడ బహుళకం అంటే ఏంటి? దత్తాంశంలో ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో అదే ఆ దత్తాంశం యొక్క బహుళకం అంటారు. ఒక దత్తాంశంలో ఒకటి కంటే ఎక్కువ బహుళకాలు ఉండొచ్చు. అసలు ఆ దత్తాంశంలో బహుళకమే కూడా లేకపోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ నెంబర్ అనేది ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది? 5 అనేది చూడండి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 2 3. మరి 6 అనేది 1 2 3 4 టైమ్స్ అనేది రిపీట్ అయింది. ఇంకేదైనా ఎక్కువ టైమ్సా? లేదు కదా. సో దత్తాంశం యొక్క బహుళకం ఏంటి? 6. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 6.